ఇలా చేయడం వల్ల నీకేం లాభం రా? చెప్పరా తారక్. ఎందుకంటే నా జీవితం మీద కోలుకోలేని దెబ్బ కొట్టిన వాళ్ళకి నేను మాటలతోనైనా వాళ్ళ జీవితంలో చిన్న చిన్న దెబ్బలు వేయకపోతే ఎలా? వాళ్ళని బాధ పెట్టకపోతే ఎలా? వాళ్ళని రెచ్చగొట్టకపోతే ఎలా? వాళ్ళ కడుపు మండించకపోతే ఎలా? అందుకే ఇదంతా. మీరిలా చేయడం చాలా దారుణం సార్. మీరు చేసే ఈ తప్పు వల్ల నేను అవమానాల పాలవుతున్నాను. మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు మోసం చేస్తున్నారు. దీన్ని నేను ఒప్పుకోను సార్. ఇప్పుడే వెళ్ళి అందరి ముందు నిజమేంటనేది చెప్పేస్తాను. నిలవని, ఆగు ఆగు. ఇప్పుడేం చెప్పొద్దు, నెమ్మదిగా చెప్దాం. నో ఇష్యూస్. నెమ్మదిగా అంటే ఎప్పుడు సార్? అదేం కుదరదు, ఇప్పుడే చెప్పేస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఆగు. చెబితే అర్థం చేసుకోవాలి. వాళ్ళు టెన్షన్ పడాలి. ఆ టెన్షన్తో తల పగిలిపోవాలి, బాధపడాలి. బాధతో గుండెలు పగిలిపోవాలి. ఆలోచించి పిచ్చి వాళ్ళైపోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా నిజం చెప్దాం. ఓకేనా? సార్, మిగతా వాళ్ళని వదిలేయండి. పాపం మీ నాన్నగారు నేను గర్భవతిని అని చెప్పగానే నమ్మేసి చాలా సంతోషపడ్డారు. అలాంటి మంచి మనిషిని మోసం చేయొచ్చా? చాలా పాపం సార్. మీకే విషయంలో ఆటలాడుకోవాలో ఒక లెక్కే లేదు. నేను నిజం చెప్పే తీరుతాను. నిలవని. ఓకే, చెప్తే వినదు. మంచి అవకాశాన్ని పాడు చేసింది. మంచి మూడ్ని కూడా పాడు చేసింది. ఏం జరుగుతుందో అర్థం అవుతుందా మీకు? దీంట్లో అర్థం కాకపోవడానికేముంది? ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు. ఎవరు కంటే వారసుడు వస్తున్నాడు. ఈ ఇంట్లో ఉండే అర్హత లేని దానికి వారసుడు పుడుతున్నాడు అంటే నేనెలా ఒప్పుకుంటాను అనుకుంటున్నారు? ఆ విషయం తారక్ని అడగాలి. అడగలవా? లేదు, నేను దీనికి ఏమాత్రం ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని నెలలు ఆగితే జరగాల్సింది జరిగే తీరుతుంది. నా చేతుల్లో ఏమీ లేదు. అమ్మా, నువ్వేం టెన్షన్ పడుకో. ప్రెగ్నెన్సీ వచ్చినంత మాత్రాన బిడ్డను కనాలి కదా. నోర్మోయ్, ఈ మధ్య గమనిస్తూనే ఉన్నాను, వయసుకి మించిన మాటలు మాట్లాడుతున్నావు. ఏంటి నీలవేణి, రెస్ట్ తీసుకోకుండా అప్పుడే ఇలా వచ్చేస్తున్నావు? డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వు. ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో ఏ పని చేయడానికి వీల్లేదు. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, సరేనా? ఆపండి మీ జాగ్రత్తలు. ఏంటే, ఈ ఇంట్లో ఉండడానికి అర్హత లేని నువ్వు ఈ ఇంటికే వారసునివ్వాలని కలలు అంటున్నావా? కడుపు తెచ్చుకునే వరకు వచ్చావు అంటే ఎంతకు తెగిస్తున్నావో అర్థమవుతుంది. అది కాదమ్మా, నేను చెప్పేది వినండి. ఇంకా ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? అయ్యా, మీకొక నిజం చెప్పాలి. మీరందరూ అనుకుంటున్నట్టు నేను గర్భవతిని కాలేదు. అవునయ్యా, మిమ్మల్ని మోసం చేస్తూ నన్ను నేను మోసం చేసుకోలేను. నేను చెప్పేది నిజం. ఏం చెప్తున్నావమ్మా? ఇప్పుడే కదా నా కొడుకు నేను తండ్రిని కాబోతున్నానని ఎంతో సంతోషంగా చెప్పాడు. నువ్వొచ్చి ఇలా మాట్లాడుతున్నావేంటి? ఎవరి గురించి ఆలోచించి అబద్ధం చెప్పకమ్మా. లేదయ్యా, నేను చెప్పేది నిజం. నేను వాంతులు చేసుకోవడం చూసి కుక్కటేష్ అన్నయ్య నేను గర్భవతినయ్యానని అనుకున్నాడు. దాన్ని మీరు కూడా నమ్మారు. దాన్ని అవకాశంగా వాడుకుని తారక్ సార్ మీకు అబద్ధం చెప్పి నన్ను హాస్పిటల్ వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా తను ఆపుతుంటే గొడవపడి వచ్చి మీతో నిజం చెప్తున్నాను. బాగుందమ్మా, బాగుంది. వాడు అబద్ధం ఆడడం, నువ్వొచ్చి ఇలా నిజం చెప్పడం. నువ్వు తల్లివి కాబోతున్నావని చెప్పగానే ఆ క్షణం ఎంత సంతోషించానో
ఎంతలా ఆనందించానో నీకు తెలుసా? ఆ ఆనందం 10 నిమిషాలు కూడా కాకుండానే నా సంతోషాన్ని ఆవిరి చేసావు కదమ్మా. ఇన్నాళ్లకి ఈ ఇంట్లో ఏదో మంచి జరగబోతుంది అనుకున్నాను. వాడు చెప్పింది అబద్ధమని వినడానికే కాదమ్మా, ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. నా వైపు తప్పుంటే నన్ను క్షమించండి అయ్యా. అయ్యో, నువ్వేం తప్పు చేసావనమ్మా క్షమించంటున్నావు? పర్లేదు. నీలవేణి ఎంత పని చేసింది? నా తారక్తో కడుపు తెచ్చుకోవడమా? తను భార్యగా ఉండడమే తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది ఇప్పుడు గర్భవతి అవ్వడమా? ఇది ఎలా ఎందుకిలా జరిగింది? తారక్ ఇష్టపడే అలా చేశాడా లేదా అదే పర్మనెంట్ గా పెళ్ళంగా ఉండిపోదామని అదే ఏమైనా ప్లాన్ చేసిందా? ఏం జరుగుంటుంది? ఏం జరిగినా జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇది ఆపడం ఎలా? దానిని పంపేయడం ఎలా? చెప్పు రేణుక. మేడం, ఇప్పుడే హాస్పిటల్ నుంచి తారక్ సార్ నీలవేణి వచ్చారు. వసే వాళ్ళు వచ్చారా చచ్చారా అని కాదే, ఏం జరిగిందో ముందది చెప్పు. ప్రెగ్నెన్సీ అన్నది నిజమేనా? లేదు మేడం. లేదా? హాస్పిటల్ టెస్ట్లు టపాసులు అన్నావు. మేడం, ఇదంతా తారక్ సార్ ఆడిన నాటకం. నాటకమా? నాటకం ఏంటే? ఇప్పుడే నీలవేణి అందరితో నిజం చెప్పింది. అజీర్తి వల్ల వచ్చిన వాంతులని తారక్ సారే కావాలని అలా చెప్పాడని చెప్పింది. అయినా తారక్ అలా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందే? వాళ్ళమ్మ కడుపు మండాలని భార్య కడుపుతో ఉన్నట్టు నమ్మించాడేమో మేడం. హో, అందుకే అలా చేశాడా? ఈ గంట సేపు నా మైండ్ రకరకాలుగా ఆలోచించాల్సొచ్చింది. పోనీలే, నేను అనుకున్నదే కరెక్ట్ అయింది. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను రేణుక. ఇది అబద్ధమే కదా అని మనం సైలెంట్ గా ఉండిపోతే ఈ అబద్ధమే రేపు నిజమయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ముసలోళ్ళేం కాదు, వయసులో ఉన్నారు. ఏ బలహీన క్షణానైనా వాళ్ళ బంధం బలపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వేసిన ప్లాన్లు ఒకెత్తైతే ఇక నుంచి వేసే ప్రతి ప్లాను దాన్ని తారక్ నుంచే కాదు, ఆ ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటకు వెళ్లేలాగుండాలి. దాన్ని అర్జెంటుగా ఇంట్లో నుంచి తరిమేయాలి.